నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి అన్నారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలోనే అమరావతికి శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ద్వారా ఆయన ఎంతో చేయూతనిచ్చారని, దురదృష్టవశాత్తు జగన్ హయాంలో అవన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఆ అభివృద్ధి యజ్ఞం ప్రారంభించేందుకు మే 2న వస్తున్న ప్రధాని మోదీ సభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నామన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి వినుకొండలో జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ, ప్రధాని మోదీ సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులంతా సమైక్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మే 2వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎన్డీఏ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకులుగా రావడం ఎంతో అభినందనీయం. ఈ రోజు బీజేపీ జిల్లా నాయకత్వం, అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభని మే 2వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయడం. కరెక్ట్ గా ఆ రోజు ఉదయం 9:30 గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం. అనుకున్న గ్రామాలకి బస్సుల్ని, అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బస్సుల ద్వారా అందరినీ కూడా అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది. 1,00,000 కోట్లతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గం నుండి 5,000 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో. అలాగే పల్నాడు జిల్లా నుండి 30,000కు పైగా, 30 నుండి 50,000 దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మే 2వ తారీఖున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2014-19 మధ్య కాలంలో రాజధానికి శంకుస్థాపన చేసి అనేకమైనటువంటి నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రధాని గారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు అభివృద్ధి, సంక్షేమం అంతా కుంటుపడిపోయి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పోరాటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ చైతన్యాన్ని చూపటం ద్వారా మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి. ఈ తరుణంలో రాజధాని పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధానమంత్రి గారే రావటం అనేది రాష్ట్ర ప్రజల్లో చాలా సంతోషాన్ని, గర్వాన్ని నింపుతా ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు గతంలో అమరావతికి ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలని తొలగిస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. పార్లమెంటులో రాజధానికి సంబంధించినటువంటి బిల్లు కొంత పెండింగ్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి రాజ్యాంగ విచ్ఛిన్నం చేయడానికి అవకాశం కుదిరింది. ఇప్పుడే మనం వార్తల్లో వింటా ఉన్నాం, పార్లమెంటులో బిల్లు పాస్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి. ఇంత సంతోషకరం. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో చీకటి పరిపాలన జరిగింది. ఈ 10 నెలల కాలంలో గనక మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఏ వర్గ ప్రజలను మీరు కదిలించినా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఏదో ఒక కార్యక్రమంతో తిరుగుతా ఉన్నారు. అట్లాగే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి శరవేగంగా రాజధాని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మందిగా రేపు 2వ తారీఖున రాబోతా ఉన్నారు. ముఖ్యంగా
ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దగ్గర ప్రాంతాలు కాబట్టి అత్యధిక సంఖ్యలో రావాల్సినటువంటి బాధ్యత ఈ రెండు జిల్లాల మీద ఉంది. దానిలో భాగంగానే వినుకొండ నియోజకవర్గానికి పెద్దలు జీవి ఆంజనేయులు గారు, శాసనసభ చీఫ్ విప్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ ఒక్క నియోజకవర్గం నుంచే 5 నుంచి 7 వేల మంది తరలి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక పెద్ద పండగ వాతావరణం 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి పరిస్థితి. కొంతమంది దుష్ట శక్తులు కుయుక్తులతోటి చెడు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఒక గంట కనిపెడుతూనే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ సక్సెస్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లకి మదర్ తెరిసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు 2025 వచ్చినందుకు గాను కమిటీ సభ్యులు అభిమానులు తదితరులు అభినందనలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవగా భావించి గత 22 సంవత్సరాల నుండి 7,000 పైచిలుకు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను మదర్ తెరిసా ఫౌండేషన్ వారు ఈ అవార్డు ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని అవార్డులు సాధించి వినుకొండకు గర్వకారణంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ DCCB చైర్మన్ గా నియమితులైన చిరకాల ఆత్మీయ మిత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావుకి హృదయపూర్వక శుభాభివందనలు తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆ ప్రస్థానంలో ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పదవిని అందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినుకొండ నియోజకవర్గం ప్రజల తన తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మక్కెన నాయకత్వంలో గుంటూరు DCCB కొత్త శిఖరాలు అధిరోహిస్తుందని, రైతులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నానని శుభాకాంక్షలు తెలిపారు చీఫ్ విప్ జీవి. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి వారి యొక్క గత ఎన్నికల్లో వారు చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకొని గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మక్కెన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతని గుర్తించి జిల్లా GDCC బ్యాంక్ చైర్మన్ గా సమైక్య గుంటూరు జిల్లాకి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మక్కెన మల్లికార్జున గారు ఆ పదవికి వన్నీ తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు. అట్లాగే GDCC బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు. ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది. అట్లాగే రైతులకు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష ఈ విధంగా ముందుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ పదవికి వన్నీ తెస్తారు. ఈ రోజు తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. దీనికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చీఫ్ విప్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో, ఈ రోజు వారికి GDCC బ్యాంకు 17 నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా, ఈ సమైక్య గుంటూరు జిల్లాకి GDCC బ్యాంక్ చైర్మన్ గా మక్కెన మల్లికార్జున గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి, అట్లాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.